అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. ముందుగా మా లవ్లీ జూరీకి వెల్కమ్ చెప్పేద్దాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అభిజిత్, బిందు, మాధవి అండ్ నవదీప్. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా. ఫస్ట్ క్యాండిడేట్ ని చూసే టైం వచ్చేసింది. Here we go. ఇదేంటి ఇలా ఉంది? యాకోబు బాబు సిగ్గొచ్చేస్తుందిరా. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. Hello, my name is Shiva Srishti Vyakaranam. నేను బేసికలీ తెలుగు అమ్మాయిని. I have been in Miss India Asia Pacific International 2016. Wow. I have been a Femina Miss India Andhra Pradesh 2017. I have been a TEDx speaker. హెయిర్ బౌన్స్ అయినప్పుడే అనుకున్నా ఇన్ని ఉంటాయి. అది వాళ్ళ కర్మ, మేము చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం. మేము పట్టించుకోము అధ్యక్ష. And I feel like I have a story and I want to tell it out to people. What is your story? అదే కావాలి మా కామన్ సెన్స్ ఉన్నా కదా, ఇదారా తాడి పెరిగినట్టు బుద్ధి దానికి. నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు టాల్ గా ఉన్నా మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా అని చెప్పి. సో నేను ట్రై చేశాను అండ్ మా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారు ఇనిషియలీ. ఇప్పుడు పాలేళ్ళు పెరట్లో ఉండాలి, గొడ్లు పాకలా ఉండాలి, మగాళ్ళు పొలంలో ఉండాలి, ఆడాళ్ళు ఇంట్లో ఉండాలి. దట్ లైక్ మన ఇంట్లో ఇలాంటివన్నీ చెయ్యరు. తెలుగు అమ్మాయిలమ్మా. సాటర్డే సండేస్ చేసుకోవాలంటే చేసుకో, పర్లేదు అని. మంచి మంచి కట్టుబాట్లు సార్. And my dad said like go to Bombay, do whatever you want to do, and that's when I moved to Bombay. ఇంగ్లీష్ లో కోస్తావేంటి, తెలుగులో కోయడం రాదా? సో నాకు పెద్దగా ఏం కోరికలు ఉండేవి కాదు. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్ లో. వాడు నాకు డాన్స్ చేయడానికి వద్దని చెప్పేవాడు. చిన్న ప్యాజెంట్ వైజాగ్ లో జరుగుతూ ఉంటే వెళ్తానని చెప్పాను ఒక 5 days ముందు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. వాడు నాకు చాలా గట్టిగా స్లాప్ చేశాడు. దానివల్ల నాది ఇయర్ డ్రమ్ పగిలిపోయింది. నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? Then the doctor said that ఇంకా కొంచెం గట్టిగా తగిలి ఉంటే అది కంప్లీట్ గా టు గెట్ ది ఆపరేషన్ డన్ అండ్ స్టఫ్ లైక్ దట్. ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. ఆ మనిషి ఒకసారి నాకు చెప్పాడు, అన్నాడు నీతో ఎవరు పెళ్లి చేసుకుంటాడు, నువ్వు ఇంటర్నేషనల్ అందరి ముందు బట్టలు లేకుండా ఉన్నావు అని. ఆర్ది తన అందాన్ని మొగుడికి చూపించాలమ్మా, మందికి కాదు. నీకు డ్రెస్ సెన్స్ లేదు, ఇంకేం చెప్తాం. Because he was doing his masters and I went as a judge to his college. వావ్, అది పగిలిపోయింది అసలు. ఎలా అనిపించింది అప్పుడు? ఉన్నాడు అక్కడ, చూసాడు అతను. చూశాడు, ఏంటి నాకు చెప్పవా నువ్వు వస్తున్నావు అని చెప్పి అన్నాడు. ఎలా అడుగుతున్నాడు చూడండి అమ్మా, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వగలుగుతావా లేదా? వంట వచ్చా లేదా? వాళ్ళు వంట వచ్చాయని క్యాజువల్ గా అడిగితే ఆల్మోస్ట్ వచ్చని అబద్ధం చెప్పి పాప. సో నేను నా ఫుడ్ నా అంతా నేను కుక్ చేసుకుంటాను. మేక్ చపాతీ చపాతీ చేయొచ్చు కానీ అది అప్పడంలాగా తయారవుతున్నారు వేరే. ఇటువంటి ఛాలెంజ్ కి నువ్వు ఎలా ప్రిపేర్ అయి ఉన్నావు? నేను బేసిక్లీ ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలను. ఐఎమ్ నాట్ అగైన్స్ సంబడి, నాకు నేనే పోటీ. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. యు లైక్ గుడ్ బాయ్స్ ఆర్ బ్యాడ్ బాయ్స్? Bad boy. We love bad boys. అడివి మనిషిని తల్లి అర్థం కాలే. ఇట్స్ ఎ రెడ్. ప్లీజ్ అందర్ క్యా హై అని చూడడానికి క్యూరియాసిటీగా నాకు ఉంది కాబట్టి ఇట్స్ గ్రీన్. అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతారా నువ్వు? ఈ పేరు రామకృష్ణ. నీ గురించి నేను నా గురించి చెప్పే ముందు శ్రీము కాక ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకోవచ్చా? అరే నీ అబ్బా, అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేంత పెద్దదాన్ని అయితే కాదు నాన్న. కొంచెం డిఫరెంట్ గా చేద్దాం మేడం. సరే ఓకే, డిఫరెంట్ గా ట్రై చెయ్యి. చేద్దాం, బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా ఆశీర్వదించక్క. నా ఆశీర్వాదం ఉంది బిడ్డ. ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్. ఏం కంటెంట్ క్రియేట్ చేస్తుంటావు? నవ్విస్తూ ఉంటాను, ఏడిపిస్తూ ఉంటాను, మోటివేట్ చేస్తూ ఉంటాను. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో, వాడుకున్నాడు వాడుకున్నంత. నా ఛానల్ నవరసల మామ. ఓకే మామా, ఇక్కడ 4 ఉన్నారు. ఒక్కొక్కరిని ఎంచుకొని ఒక్కొక్క రసం పిండించు. దిస్ ఇస్ 100% కొట్టు చెప్పగలను. రామకృష్ణ, అసలు నవరసాలు ఎన్ని ఫస్ట్ చెప్పు. సరే, నవరసాలు ఏమేమి ఉంటాయి చెప్పు. నవాలు, పెసళ్ళు, జీలకర్ర కూడా చెప్పు. నా నవరసలు వేరు మేడం, నా నవరసలు వేరు మేడం. రామకృష్ణ, చెప్పండి. ఈ ఫామ్ లో నువ్వు ఒకవేళ ఇన్విజిబుల్ పర్సన్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేయాలి అన్నావు. ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం బ్రీఫ్ చేయగలవా? ఎగ్జామ్ అయితే రాసా. సేమ్ ఫీలింగా? యా మేడం, సరదా. తప్పు కదా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అరే రామకృష్ణ, నేనైతే రెడ్డి ఇస్తున్నాను నీకు. ఎందుకంటే నువ్వు అంత గతరబితరగా ఉన్నావు. అసలు చెప్తున్న దానికి నువ్వు మాట్లాడుతున్న దానికి ఆలోచన. నా ప్రాబ్లం అంటే స్పీడ్ ఎక్కువ అంతే. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. ఇన్విజిబుల్ గా ఉంటే అమ్మాయికి ఎలా వెళ్ళి కిస్ చేస్తావు?
అంతే నువ్వు ఒక ఇన్విజిబుల్ పర్సన్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయినే కిస్ చేసేస్తావా? ఇంకేమీ ఆలోచించలేదు అప్పుడు? అంతేనా నీ బుద్ధి ఉండేది? అంతేనా? బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు అదేనా నీ థాట్ ప్రాసెస్? సరే అది నీ వ్యక్తిత్వానికి చెప్తుంది కదా, చెప్తుందా లేదా? అంటే అది నేను ఇన్విజిబుల్ అయితే నేను వచ్చి నీకు ఒక లబ్బగా ఇస్తాను. పర్లేదు మేడం మేడం అది మీ అభిప్రాయం మేడం, అంతే మీరు చేయాల్సి మీరు చేస్తారు అంతే. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. పాజిటివ్ మైండ్ సెట్ తో ఐ సెండ్ యు టు ద నెక్స్ట్ రౌండ్. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. పరీక్ష సీజన్ 2 లో రాబోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. మీ పేరు? రాజకుమారి. సో రాజకుమారి, మీ కథ మొదలెట్టండి. 1 2 3 4 గో. నాకు 3 పిల్లలు. నా 10th అయిన తర్వాత మా నాన్నగారు ఇష్టం లేకుండా మా మామయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. తన్ని నల్లగా ఉన్నానని ఒకే ఒక కారణం చూపించి 3 months తర్వాత మా పిన్నిగారు అమ్మాయిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. మోసం చేస్తున్నాడు బాగుపడ్డాడు రా. తర్వాత మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ సెకండ్ మ్యారేజ్, మళ్ళీ 1 year గ్యాప్ ఇచ్చి మళ్ళీ మ్యారేజ్ చేశారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మా హస్బెండ్ అసలు ఇంట్లో బాధ్యతగానే ఉండేవారు కాదు, ఏం పట్టించుకునేవారు కాదు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అప్పుడు అనుకున్నా నేను నా పిల్లల కోసం తన్ను మార్చడం కాదు, నన్ను నేను మార్చుకుని నా పిల్లల కోసం నిలబడాలనుకున్నా. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. అప్పుడు ఒక పెద్ద భారీ యాక్సిడెంట్ అయింది నాకు, బైక్ యాక్సిడెంట్. ఈ లెఫ్ట్ సైడ్ బోన్ మొత్తం విరిగిపోయింది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. పిల్లలు కూడా నా దగ్గరికి రావడానికి భయపడేవారు. అసలు 1 month నా పిల్లలు కూడా నా దగ్గరికి రాలా. నాకు యాక్సిడెంట్ అయింది కానీ ప్రాణం అయితే పోలేదు కదా. నా చివరి శ్వాస వరకు నా పిల్లల కోసం నా కళల కోసం నిలబడాలనుకున్నా. లైఫ్ మనకి బోల్డ్ ఛాన్స్ ఇస్తుంది, మనం దానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. భయం అనే షార్ట్ ఫిల్మ్ చేశాను, దాంట్లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నా. అక్కడ మొదలెట్టిన నా ప్రయాణం ఇప్పుడు ఇంకో ఇక్కడ వరకు బిగ్ బాస్ వరకు వచ్చా. రీల్స్ కాకుండా నేను 10th క్లాస్ తర్వాత టైం పాస్ నేర్చుకున్న టైలరింగే నాకు చివరికి జీవనోపాధి అయిపోయింది. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్, ఒకటి నేలకి, 2 వాళ్ళకి. మీ స్ట్రెంగ్స్ ఏంటమ్మా? ఏదైనా ఒకటి చేయాలనుకుంటే దానికోసం రాత్రి బావులో కష్టపడి ఎలా అయినా దాన్ని అచీవ్ చేసే వరకు నిద్రపోను. వావ్, అది పగిలిపోయింది అసలు మామూలు. నువ్వు లోపల దాచుకొని నా వెంటింగ్ అంతా బయటకు తెచ్చేసి ఒక్కొక్క పేపర్ చూసి మా పిల్లాడు సరిగ్గా లేడని వాళ్ళకి తెలుసు. పెళ్ళైతే మారిపోతాడేమో. 30 సంవత్సరాల నుంచి మారలేని వాడు పెళ్ళైతే ఎలా మారిపోతాడు? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? అంటే ఇంకొక జీవితం నాశనం చేయడమే కదా. ఎందుకు అలా చేయాలి? అదే వాళ్ళ కూతురు అయితే అలా తెలిసి చేస్తారా? నిజంగా పెళ్ళాన్ని పిల్లల్ని పెంచే స్తోమత లేని ఎవరైనా సరే పెళ్లి చేసుకోకూడదు. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. అసలు నువ్వు ఇప్పుడు చెప్పి నువ్వు చింపిండేది అసలు నీ డేర్నెస్ కి సూపర్. నువ్వు ఇంటికి వెళ్తే మీ ఆయన మీ ఇంట్లోనే ఉంటారు, దీనికి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నావు? ఎలా రియాక్ట్ అయినా నేను ఐ డోంట్ కేర్ అని నేను అనుకుంటున్నాను కదా మేడం. ఏముండో ఇది విన్నారా? బొంగులోది. పిల్లలు లేకపోతే నీ లైఫ్ కి పర్పస్ లేదంటావా? అప్పుడు ఏముండేదో కానీ ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొచ్చాను, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం నా బాధ్యత కదండి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. కూడా చెప్పాలి, అందరికి తెలియాలి. సో డెఫినెట్ గా నా అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. Don't think I can say no to you. You have to go into the house. Rajkumari garu, it's a green from my side. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బిగ్ బాస్ లో నేను కొంచెం ఫేమస్ అయితే గనక నా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుందని దాని ద్వారా ఇంకా వెళ్దామనండి. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఒంటరిగా పాదయాత్ర చేసిన నేను 3 years గా వాక్ చేశాను. ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసావు? 47,000 kilometers. అబ్బాయిలకి ఎలాంటి కేర్ తీసుకుంటే ఇంకా హ్యాండ్సమ్ గా నవదీప్ లాగా కనిపిస్తారు? నవదీప్ హ్యాండ్సమ్ కాదా? నాకు తెలిసి స్కిన్ లో కాదు కదా. సపరే కాదు ఉంటాడు, నీకు ఎక్కువ తెలుస్తుంది, నాకు తక్కువ తెలుస్తుంది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. నా దగ్గర కళ ఉంది, స్కిల్ ఉంది, బట్ కావాల్సింది ఏంటి? మనీ. చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఎంత లేటు అక్కడ? ఏంటి మమ్మీ ఎవడీడు? నేను మాటలు వచ్చిన పందిని. మాటలు వచ్చిన పందంట. ఇట్స్ హ్యాపెన్. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. పర్సనాలిటీ చాలా సింక్ అవ్వట్లేదు ఇది. సో ఐఎమ్ గివింగ్ యూ. లోపల ఏం లేదు,
డొల్లా It is a very clear red, my man. This is not. I don't think I'm a fan of your game. సరే పడుకో ఏముందిలే ఇంకా